మా ఇంటి దగ్గర ఉన్న ఈ స్ట్రీట్ డాగ్ అయితే కాలుకైతే ప్లాస్టిక్ దారం అయితే చుట్టుకుపోయింది. ఈ దారం తీయడానికి మా ఫ్యామిలీ ఎంత కష్టపడిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ దారాలు తీసేటప్పుడు నొప్పితో ఎక్కడ కరుస్తుందని చెప్పి మూతికైతే దారం కట్టేశాము. ఒకవేళ ఈ దారం కూడా ఇడిపించేసుకొని ఎక్కడ కరుస్తుందని చెప్పేసి భయంతో పండబెట్టేసి మరీ టేప్ కూడా వేసేసాము. మేము చేసే విన్యాసాలను చూడకూడదని చెప్పి ముఖం మీద క్లాత్ కూడా వేసేసాము. అయినా కూడా వదలలేదు నాకు. ఇంత పక్కగా ప్లాన్ చేసినా కూడా అది 2 నిమిషాలకైతే తప్పించుకుని పారిపోయింది. అయినా సరే వదలకుండా మళ్ళీ తీసుకొచ్చి ప్లాన్ బి ప్లాన్ చేసాము. ఈసారి ఏం చేసామంటే బిస్కెట్ తినిపిస్తూ ఆపరేషన్ అయితే చేసేసాము. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఎంతైనా ఈ కుక్క బుద్ధి మాత్రం అయితే పోనించుకోలేదు. మొత్తానికి ఈజీగా అయితే ఈ దారాలని తీసేసాము. ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే లైక్ చేసినప్పుడు లైక్ సింబల్ కాకుండా ఫుట్ ప్రింట్ అయితే పడుతుంది డాగ్ ఇది. ఈ వీడియోలో చెప్పొచ్చేదంటే మీ ఇంటి దగ్గర ఉన్న స్ట్రీట్ డాగ్ ఫుడ్ పెట్టకపోయినా పర్లేదు, ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు రెస్క్యూ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీ ఇంటి దగ్గర ఉన్న స్ట్రీట్ డాగ్ అయితే ఏం పేరు పెట్టారో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి.